మనం చూడాల్సింది ఏంటంటే దేవునితో నడువుట, వాకింగ్ విత్ గాడ్ అనే అంశాన్ని నేను ఫస్ట్గా చెప్పాలని కోరుతున్నాను. దేవునితో నడుచుట అనే విషయాన్ని క్లుప్తంగా మనం జానిద్దాము. చాలా విషయాలు పౌలు చెప్తాడు. ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా చెప్తాడు. కానీ కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని కోరుతున్నాను. ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 21 వచనాల్లో ఈ యొక్క దేవునితో నడువుట అనే అంశాన్ని పౌలు మనతో డిస్కస్ చేస్తాడు. దేవునితో నడవాలి అంటే ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి క్రైస్తవ దంపతులు దేవునితో నడిచేవారుగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను వారి జీవితంలో అనుభవించగలరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి భార్య భర్తగా వ్యక్తిగతంగా మనం దేవునితో నడవాలి, యాజ్ ఏ కపుల్గా మనం దేవునితో నడవాలి, యాజ్ ఏ కుటుంబంగా కూడా మనం దేవునితో నడవాలి. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో అప్పుడే నిజమైన ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు అన్నీ కూడా వ్యక్తిగతంగా పొందుకుంటాము, యాజ్ ఏ భార్య భర్తలంగా పొందుకుంటాము, కుటుంబంగా కూడా మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో మనము గమనించగలము. ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చదువమ్మ. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో మేమందరమును ఈ యొక్క ఆలయంలో కపుల్స్గా కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభువా, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ప్రతి ఒక్కరము కూడా మీ వాక్యంలో ఉండే మర్మాలను మేము ఎరిగి వాక్యానుసారమైన కుటుంబ జీవితాన్ని, వైఖరిని మేము కలిగి ఉండి మీ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకొంటకు మీ కృపను, మీ సహాయమును, మీ దీవెన మాకు అనుగ్రహించమని ప్రభువా, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో నడుచుట అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. అది వ్యక్తిగతంగా కావచ్చు, భార్యాభర్తలుగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, మనం దేవునితో నడవాలి అనే అంశాన్ని పౌలు ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తున్నాడు. దేవునితో నడిచేవారు అనేక మంది బైబిల్లో మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాము. ఆయన పేరు ఈనాక్. 5వ అధ్యాయంలో అయితే ఈ ఈనాక్ అనే దైవజనుడు దేవునితో నడిచాడు అని రాయబడి ఉంది. అక్కడ 24వ వచనం నుంచి మీకు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం అక్కడ కనిపిస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాల్లో ఈనాకు గురించి రాయబడి ఉంది. ఈనాకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఇది మొట్టమొదటి సంఘటన. రెండో విషయం మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయము 19వ వచనంలో ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఆయన పేరు ఏంటంటే నోవా. ఈ నోవా అనే వ్యక్తి కూడా దేవునితో నడిచెను అనే మాటను అక్కడ చూస్తాము. మరి ఆయన దాదాపు 900 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం అండి? 969 కదా. 960 సంవత్సరాలు పైన జీవించిన వ్యక్తి. ఈయన దేవునితో నడిచెను అనే మాటను ఆదికాండం 6వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూస్తారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆదికాండంలో. ఆదికాండం 17వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన పేరు అబ్రహాం. ఈ అబ్రహాం కూడా దేవునితో నడిచెను అనే మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, ముగ్గురు వ్యక్తులు, ఈనాకు,
నోవా, అబ్రహాం, వీళ్ళ ముగ్గురు ఏం చేశారండి? దేవునితో నడిచారు. అలాగే నూతన నిబంధనలో మనం చూసినప్పుడు శిష్యులు కావచ్చు, అపోస్తులైన పౌలు కావచ్చు, ఇంకా అనేక మంది దైవజనులు దేవునితో నడిచారు అనే వాక్యాన్ని మనం గమనిస్తాం. అయితే అపోస్తులైన పౌలు ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అసలు దేవునితో నడవడం అంటే ఏంటి, వాట్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవడం అంటే ఏంటండి, ఎక్కడుంది అని మనం చూసినట్లయితే 5 విధాలుగా ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు దేవునితో నడవడం అంటే ఏంటి అనే విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చదివాము? మొదటి 2 వచనాలు చదివాము. మొదటి 2 వచనాల్లో మనం ఏం గమనించాము? మనము దేవుని ప్రేమతో నడవాలి అని మొట్టమొదటిగా. 2వ వచనం చూడండి. కావున క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబంలో కానీ ఏముండాలండి? ఫస్ట్ థింగ్ ఉండాల్సింది ప్రేమ ఉండాలి. ప్రేమ లేనిదే మనం ఒక భార్యాభర్తలుగా ఉండలేము, కుటుంబంగా ఉండలేము, ఏ కార్యము చేయలేము. అందుకనే పౌలు ఇక్కడ మొట్టమొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడంటే మీరు ప్రేమతోని నడవాలి. యు మస్ట్ వాక్ ఇన్ లవ్. దేవుని వాక్యంలో ప్రేమ గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలాగా? దేవుని ప్రేమ ద్వారా. ఎఫెసీ 1:4-5లో మనం చూసినట్లయితే జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని తన ప్రేమ ద్వారా, కృప ద్వారా ఏర్పరచుకున్నాడు. సో మనల్ని ఏర్పరచుకోవడంలో మొట్టమొదటి కార్యం ఏంటి? ప్రేమ. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకొని తన బిడ్డలుగా జీవించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందుకనే 1 యోహాను 4:8లో ఏమంటాడంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి తనని నమ్ముకున్న వారందరూ కూడా ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అది దేవుడు చెప్తున్నా. అందుకనే పౌలు ఇక్కడ ఏమంటాడంటే ప్రేమతోని నడుచుకోనండి. కుటుంబంలో ప్రేమ లేనిదే మనం నడుచుకోలేము. కుటుంబంలో ప్రేమ లేనిదే మనం కలిసి జీవించలేము. కుటుంబంలో ప్రేమ లేనిదే మనము మన ఫ్యామిలీ లైఫ్ని కొనసాగించుకోలేము. ప్రేమ గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇర్మియా 31:3లో ఏమంటాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించున్నాను, విడువక నీ ఎడల కృప చూపెదను అని చెప్తాడు. రోమీలకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే మీరు ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మీ కొరకు మృతి పొందెను అని రాయబడి ఉంది. అంటే అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమను దేవుడు చూపించాడు. మనము పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. అంతేకాకుండా నిశ్చయమైన కపటము లేని ప్రేమ, నిశ్చయము ఎల్లప్పుడూ ఆయన మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మనము ఆయనను ప్రేమించుకున్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది అలాంటి షరతులు లేని ప్రేమను. అంతేకాకుండా దైవికమైన ప్రేమను మన పట్ల చూపించాడు. 1 యోహాను 4:10లో ఏమంటాడంటే మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే మనము రక్షింపబడి దేవుని ద్వారా దీవించబడాలని దేవుడు మనల్ని దైవికమైన ప్రేమను మన పట్ల చూపించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా మన ఈ లోకంలో ఎలాంటి శక్తి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. రోమీలకు రాసిన గ్రంథం బైబిల్ మీరు ఒకవేళ ఉన్నట్లయితే రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 38, 39 వచనాలు చూడండి. రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 38,
39 వచనాల్లో ఆ ప్రేమ ఎలాంటిదో దేవుడు వర్ణిస్తూ, ఎలాంటి లోకంలో ఉండే ఏ శక్తి కూడా దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయలేదు అనే అంశాన్ని పౌలు మనకు బోధిస్తున్నాడు. రోమీయులకు రాసిన గ్రంథం 8 జీవమైనను ప్రధానులైనను రాబోవునైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ ఎలాంటిది గొప్పతనాన్ని పౌలు వర్ణిస్తూ, ఈ లోకంలో ఉండే అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ ఉన్నతమైనది, శాశ్వతమైనది, దైవికమైనది, అగాపే ప్రేమను, అంతేకాకుండా అలాంటి ప్రేమ నుంచి మనని ఏ శక్తి కూడా వేరు చేయలేదు. అందుకని భార్య భర్తల మధ్యన దేవుడు కోరేది ఏంటంటే, మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని ప్రేమతో వాళ్ళు నింపబడాలి. దేవుడు అలాంటి ప్రేమను మనకు అనుగ్రహించాడు. శాశ్వతమైన, దైవికమైన, ఎడబారని ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి మనము రక్షింపబడి, అంటే యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా మనం ఎరిగి ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. కాబట్టి ఆయన ప్రేమ ద్వారా మనం ఈ లోకంలో జీవించాలి. అంటే ఆ ప్రేమకు నిదర్శనమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వాక్ ఇన్ లవ్, ప్రేమతోని నడవండి అనే అంశాన్ని పౌలు మనకు బోధిస్తున్నాడు. క్రైస్తవ జీవితము దేవుని యొక్క ప్రేమతో నడిచే జీవితము. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ ఆయన యొక్క గొప్ప ప్రేమ ద్వారా మనము బలపరచబడి దేవుని ప్రేమను మనము మన హృదయంలో పొందుకున్నాం. కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది. కాబట్టి హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ రక్షింపబడిన ప్రతి విశ్వాసికి, అంటే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించిన వారందరికీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను నీ హృదయంలో కుమ్మరింపజేస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారు ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమను మన కుటుంబ జీవితంలో మన పిల్లలకి చూపించగలగాలి. అలాంటి ప్రేమను కలిగి మనం జీవించాలి. మా చర్చిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా, నేను ఎల్లప్పుడూ కూడా, మంచి దైవజనుడు, భార్య, 2 కుమారులు. వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా, కొడుకులు 2 కూడా రక్షణ పొంది బాప్టిజం పొందాడు. ఆ దైవజన ఆయన కూడా నాలాగే వాక్యాలు చెప్తా ఉంటాడు. నేను అనేది ఏంటంటే, ఆ కుటుంబము దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఉంది. దే హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్నారంటే వాళ్ళలో దేవుని ప్రేమను నేను చూడగలిగాను. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో పౌలు ఏమంటున్నాడంటే, మీరు ప్రేమలో నడవండి అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే, మన అంతరంగ జీవితంలో దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు దేవుని ప్రేమను మనం ప్రత్యక్షపరుస్తాము. మన భార్యకి, మన భర్తకి, మన పిల్లలకి, మన సంఘంలోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ, ఇతరుల మధ్యన కూడా దేవుని ప్రేమను మనం చూపించగలుగుతాము. చర్చ్లోనే కాదు, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ప్రేమను మనం పొందుకొని జీవించాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆయన ప్రేమను మనకి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు కనుక ఆయన ప్రేమలో మనం కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ ఇక్కడ చెప్తున్నాడు? త్యాగపూర్వకమైన ప్రేమ. ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు కదా.
దేవుడై ఉండి పరలోకం నుంచి భూలోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా జీవించి మనందరి కోసము మన పాపాల నిమిత్తము ఒక ప్రాయశ్చిత బలిగా ఆయన తను తాను అప్పగించుకొని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా రక్షణను అనుగ్రహించడమే కాకుండా తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించడమే కాకుండా మన హృదయంలో దేవుని ప్రేమతో మనము నింపబడి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ క్రైస్తవ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుని ప్రేమను కలిగి నీవు జీవిస్తున్నావా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అది లేకపోతే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీవు ప్రేమలో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము దేవుని ప్రేమలో కొనసాగేవారుగా ఉండాలి. దేవుని ప్రేమను ప్రత్యక్షంగా మన వ్యక్తిగత జీవితంలో మనం చూపించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమ ద్వారా ఏర్పరచుకున్నాడు, రక్షించాడు, నీతిమంతులుగా చేశాడు, తన బిడ్డలుగా చేసుకొని తన ప్రేమను ప్రతిరోజు కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఆ ఆత్మ ద్వారా మన హృదయంలో తన ప్రేమను కుమ్మరింపజేస్తున్నాడు. కనుక అనుదిన జీవితంలో దేవుని ప్రేమతో మనం నడవాలి. క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని ప్రేమను మనము చూడగలగాలి. ప్రత్యక్షంగా మనం అనుభవించి ఇతరులకు చూపించే వ్యక్తులంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే మీరు ప్రేమలో నడుచుకోనండి. యు వాక్ ఇన్ లవ్. If there is no love, then there is no happiness in your family. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రేమ లేకపోతే నీవు సంతోషంగా ఉండలేవు, కలిసి ఉండలేవు, కలిసి సహవాసం చేయలేవు. కాబట్టి దైవికమైన ప్రేమను మనం పొందుకోవాలి. దాని ద్వారా మనము మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఆ దైవికమైన ప్రేమలో మనం దేవుని యందు ఆనందిస్తూ జీవించాలి. సమస్యలు అనేటివి అందరికీ ఉన్నాయి. ఎవరికి ఏ కుటుంబంలో సమస్యలు లేకుండా లేవు, అందరికీ ఉన్నాయి. ఆ సమస్యల్లో కూడా దేవుని ప్రేమ అధికంగా కుమ్మరిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమను మనం పొందుకున్నాము. అలాంటి ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే ఆయన ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని విన్నాడు కానీ విధేయత చూపించట్లేదు. అయితే కొంత సమయం అయింది. కొంత సమయం అయ్యాక ఆయనకి 2 సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడంట. అయితే దేవుని వాక్యాన్ని వింటున్నాడు కానీ విధేయత చూపించట్లేదు. అయితే ఒక బ్రదర్ ఏదో అనారోగ్యంతో చనిపోయాడంట. మళ్ళీ ఇంకొక సిస్టర్ కూడా అనారోగ్యంతో చనిపోయిందంట. అయినా సరే ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు. ఒకరోజు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన హృదయంలో దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించి ఆ రోజు నుంచి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని ప్రేమతో నింపబడిన వాడై దేవుని యొక్క బిడ్డగా, సాక్షిగా, సేవకునిగా ఆయన జీవించడం ప్రారంభించాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. రెండో విషయాన్ని చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం దాకా ఏం చెప్తున్నాడంటే మనము పరిశుద్ధతలో నడవాలి, ప్రేమలో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి. పరిశుద్ధత చాలా అవసరమైన విషయము. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత లేకుండా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకి మనం పాలవుతాము అని ఇదే పత్రికలో పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ అంటే దేవుడు మనల్ని తన వెలబెట్టి కొన్నాడు, రక్తం ద్వారా విమోచించాడు, రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన కొరకు పరిశుద్ధమైన, నిర్దోషమైన జీవితం జీవించాలని. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో అదే మాటను పౌలు చెప్తాడు. ఏమంటున్నాడు చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇక్కడ చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, దేనికోసం ఏర్పరచుకున్నాడండి? మనము పాపులమైనప్పుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసుకొని మనము ఆయన కొరకు పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ మనకి ఎఫెసీ 5:3-7 వచనాల్లో చెప్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారు, దేవుని కుటుంబంగా చేయబడిన వారు, అంటే దేవుని యొక్క భార్యాభర్తలుగా చేయబడిన వారు క్రైస్తవ కుటుంబంలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి జీవించాలి. పరిశుద్ధంగా నిర్దోషులంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఏంటేంటి పరిశుద్ధత? చూడండి, 3వ వచనం నుంచి చెప్తాడు. 5వ అధ్యాయము 3వ వచనంలో, మీలో ఉండే జారత్వమైన గాని ఏ విధమైన అపవిత్రత అయినా గాని లోభత్వమే గాని వీరి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? చాలా విషయాలు మనకు చెప్తున్నాడు. పరిశుద్ధమైన జీవితము అంటే మొట్టమొదటిగా ఇక్కడ మరి చాలా విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటాడంటే జారత్వము. జారత్వం అంటే ఈ లోక సంబంధమైన ఆశలను మనం అదిగా కలిగి ఉన్నట్లయితే మనము పడిపోవడానికి అవకాశం ఉంది. డబ్బును ఎక్కువగా ప్రేమించిన, లేకపోతే ఈ లోకంలో ఉండే వస్తువులను ప్రేమించిన, ఈ లోకంలో ఉండే వాంఛలను మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు మనము పాపములో అపవిత్రతలో పడిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడ ఇంకా చాలా విషయాలు చెప్తాడు. ఏమంటాడంటే మొట్టమొదటిగా సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటాడు. నైతిక విలువలను కోల్పోయే జీవితాన్ని మనం జీవిస్తున్నాము. అంటే సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటే 2 విధాలుగా ఉంటది. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్యనే ఏముండాలి? సెక్షువల్ రిలేషన్షిప్ ఉండాలి. కానీ వాళ్ళు బయట సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే వాళ్ళని ఏమంటారు? అడల్టరస్ అంటారు. అంటే వ్యభిచారులు అనే మాటను పౌలు ఉపయోగిస్తాడు. అంటే సెక్షువల్ ఇమ్మోరాలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే కొరింథీ సంఘంలో అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ దేవుణ్ణి అంగీకరించారు కానీ వాళ్ళ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే దేవుడు మనల్ని భార్యాభర్తలుగా చేసి ఆ యొక్క బంధత్వంలోనే మనం సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉండే సెక్షువల్ రిలేషన్షిప్ని పాడు చేసుకొని ఇతరులతో మనం సాంగత్యం చేసి ఆ సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే వాళ్ళు వ్యభిచారులు అని చెప్తున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉండే నైతిక విలువలను మనము పరిశుద్ధపరచుకోవాలి. అడల్టరస్గా మనం జీవించకూడదు. మన యొక్క వ్యవహారిక జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ బోధిస్తున్నాడు. అంటే భార్యాభర్తలుగా దేవుడు అనుగ్రహించిన ఆ సెక్షువల్ లైఫ్ తప్ప బయట నీవు ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నా, ఇతరులతో ఇలిసిట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నా అది పాపము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలా మంది ఇలాంటి దురస్థితిలో ఉన్న కుటుంబాలను మనం చూస్తున్నాం. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఇలాంటి అపవిత్ర జీవితాన్ని బట్టి వాళ్ళు డైవర్స్ చేసుకోవడం కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళు దూరం అవడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యంలో. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే మన నైతిక విలువలను మనము మొట్టమొదటిగా కాపాడుకోవాలి. అవర్ సెక్షువల్ రిలేషన్షిప్ ఈ షుడ్ బి విత్ ఇన్ ద మ్యారేజ్ లైఫ్.
మ్యారేజ్ లైఫ్కి బయట నీవు సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే అది పెళ్లి కాకముందు కావచ్చు, పెళ్లి అయ్యాక కావచ్చు, అది ఏమంట వ్యభిచారము అని దేవుని వాక్యం చెప్తున్నాడు. అంతేకాదు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తన బోధించిన అన్ని వాక్యాల్లో మనం చూసినట్లయితే ఆయన డైవర్స్ని నిషేధించాడు. అంటే ఎవరు కూడా భార్యాభర్తలుగా చేయబడినప్పుడు వాళ్ళు విడిపోకూడదు, ఒకవేళ విడిపోతే కూడా అది పాపము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు బోధిస్తుంది ఏంటంటే మనము నైతిక విలువలను కాపాడుకోవడమే కాకుండా భార్యాభర్తల మధ్యన ప్రేమ ఐక్యత ఉండాలి. వాళ్ళు విడిపోకుండా ఉండాలంటే వాళ్ళ సెక్షువల్ రిలేషన్షిప్లో విత్ ఇన్ ద భార్యాభర్తల మధ్యనే ఉండాలి. బయట ఉన్నట్లయితే నీవు ఏమవుతున్నావు? అపవిత్రపరచబడుతున్నావు. దేవుని యొక్క శాపానికి నీవు గురి అవుతావు అని కూడా చెప్తున్నాడు. చూడండి, ఈ 3 నుంచి 7 వచనాల్లో మీరు చూసినట్లయితే ఇంకా అనేకమైన మాటలు చెప్తాడు. చూడండి, కృతజ్ఞత వచనమే 4వ వచనం చూడండి అమ్మా. కృతజ్ఞత వచనమే ముచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరించకూడదు, ఇది మీకు తగవు. 5, 6, 7 వచనాల్లో కూడా ఇంకా అవే అనేక విషయాలు చెప్తాడు. చూడండి, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికు అయిన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అని సంగతి నీకు నిశ్చయముగా తెలుపుచున్నాను. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడో పౌలు. మీరు అపవిత్రమైన జీవితాన్ని వ్యభిచారిగా జీవించిన, జారత్వాన్ని కలిగి జీవించిన, లేకపోతే అపవిత్రమైన కార్యాలు, బూతి మాటలు, చెడ్డ మాటలు మాట్లాడిన, మీరు ఇతరుల గురించి చెడు బూతులు మాట్లాడిన అలాంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు అని పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ లిస్ట్ ఇస్తున్నాడు. పరిశుద్ధ జీవితం అంటే మనం అందరం జనరల్గా అనుకుంటామా, బ్రదర్ నేను అంత పరిశుద్ధుడినే. కానీ పరిశుద్ధ జీవితం అంటే ఏంటంట? నీవు వ్యభిచారిగా ఉండకూడదు, జారత్వం నీలో ఉండకూడదు, అపవిత్రమైన దూషపు మాటలు నీలో ఉండకూడదు. అంతేకాదు ఇంకా మీరు కొలసీ పత్రిక చూసినట్లయితే 8, 9 3వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఇంకొక లిస్ట్ ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. కొలసీ 3, 8, 9 వచనాలు చూడండి. అక్కడ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటిలన్నిటినీ విసర్జించుడి. అంతేకాదు 9వ వచనంలో అంటాడు, ఒకడితో ఒకడు అబద్ధం ఆడకుడి. చూడండి, ఒక లిస్ట్ ఇస్తున్నాడు. అంటే మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మన నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అంతేకాదు మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. We must preserve our body, we must preserve our speech, and also we must preserve our day-to-day environment. మనం చేసే కార్యాలను దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనల్ని మనం అపవిత్రపరచుకుంటాము. ఇక్కడ ఏమంటున్నాడు? కోపము. చాలా మంది కోపగించుకుంటారు. మా 2 కజిన్స్ ఉన్నారు, మంచి వాళ్ళిద్దరు హస్బెండ్స్ దైవజనులే, మరి వాక్యాలు బాగా చెప్తారు. నాకంటే కూడా ఎన్నో చోట్లకి వెళ్ళి చెప్తారు. వాళ్ళు ఎన్నో మీటింగ్స్ పెడతారు. వాళ్ళిద్దరు సిస్టర్స్ మధ్యన ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఒక ప్రాపర్టీ విషయం. మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరు ఘర్షణ పడి దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. చూడండి, కోపము అనేది కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు అని పౌలు చెప్తున్నాడు. నీవు కోపగించుకున్నట్లయితే నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా. భార్యాభర్తల మధ్యన కోపం ఉండకూడదు, ప్రేమ ఉండాలి, సహవాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. మరి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరినొకరు తిట్టుకోకుండా ఉన్నప్పుడు, కోపం లేనప్పుడు, మరి సమాధానంతో ఉన్నప్పుడే ఆ కుటుంబ జీవితము మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే పరిశుద్ధతలో నడవండి,
ప్రేమలో నడవండి, పరిశుద్ధతలో నడవండి. పరిశుద్ధమైన జీవితం, వ్యభిచారిగా అపవిత్రమైన కార్యాలను, అపవిత్రతను నీవు కలిగి ఉండకూడదు. అలాంటి జీవితము విగ్రహారాధనతో సమానము అని చెప్తున్నాడు. అంటే మనం అనొచ్చు, బ్రదర్ నేను రక్తంలో కడగబడిన విశ్వాసి వ్యభిచారిగా ఉండకూడదు, అపవిత్రమైన కార్యాలలో అపవిత్రపరచుకోకూడదు, నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి, అనేకులకి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి అనేది పౌలు మనకి బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లిస్ట్లో మనలో దేవుడికి ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే మనం దాన్ని తీసివేసుకోవాలి. కోపము ఉంటే తీసివేసుకోవాలి. తిరిగి వాళ్ళిద్దరూ సఖ్యపడ్డారు అనుకోండి, ఆఫ్టర్ 3 years సఖ్యపడి మళ్ళీ మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ కోపము నీకు ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే సూర్యుడు అస్తమించక ముందు నీ కోపము చల్లారిపోవాలి. ఎఫెసీ 4:25 చెప్తాడు పౌలు. 26వ వచనంలో ఏమంటాడంటే, సూర్యుడు అస్తమించక ముందే నీ కోపము చల్లారిపోవాలి. సపోజ్ నీ భార్య మీద నీవు కోపగించుకున్నా సరే వెంటనే ఏమవ్వాలి, నీవు సమాధాన పడాలి. వెంటనే నీవు వాళ్ళతోని ఐక్యపరచబడాలి. చాలాసార్లు, కొన్నిసార్లు నేను కూడా మా వైఫ్ని ఏమన్నా అంటే వెంటనే నేనే ఆమెతోని సఖ్యపడతాను. ఇంకొక సిస్టర్ చెప్పింది, వాళ్ళ హస్బెండ్ ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వస్తే వెంటనే అంటాడంట, కమ్ లెట్ us ప్రే అని. ఆయన పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్తాడంట. భార్య భర్తల మధ్యన కోపం ఉన్నప్పటికీ దాన్ని తీసివేసుకోవాలి. ప్రేమను మనం కలిగి జీవించాలి. అపవిత్రతను మనం తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని, మనలో ఉండే జారత్వము, అపవిత్రత, దూషణ మాటలు, ఇతరులని హేళించే మాటలు మనము విసర్జించే వారంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని పౌలు చెప్పిన ఆ లిస్టుని మనం కూడా ఫాలో అవ్వాలి. మనలో ఉండే అపవిత్రతను శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనలో ఉండే చెడుతనాన్ని తీసివేసుకున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి తన యొక్క బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. 3వ విషయం 8వ వచనంలో చెప్తాడు చూడండి. 3వ విషయం ఎఫెసీ 5:8 ఏమంటాడు? వెలుగు బిడ్డలుగా జీవించండి. చూడండి, మీరు పూర్వమునందు చీకటిలో ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 8వ వచనం ఎఫెసీ 5:8. ఇప్పుడు దేవుని యందు వెలుగై ఉన్నారు. వెలుగు బిడ్డలుగా చేయబడాలి. దేవుడు మనల్ని రక్షించాడు అంటే పాపము నుంచి వేరు చేసి దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క వెలుగును మనం పొందుకున్నాము. చీకటిలోంచి విమోచింపబడ్డాము. దేవుని యొక్క వెలుగుని మనం పొందుకున్నాము. కాబట్టి వెలుగు బిడ్డలంగా మనం జీవించాలి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రేమలో నడవాలని చెప్తున్నాడు. రెండవదిగా పరిశుద్ధతలో నడవాలని చెప్తున్నాడు. మూడవదిగా దేవుని యొక్క వెలుగులో నడవాలి. వెలుగు బిడ్డలంగా మనం దేవుని కొరకు ప్రకాశించాలి అని చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు కదా, మీరు కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చకై మీలో కార్యసిద్ధి కలగజేయు వాడు దేవుడే. మీరు మూర్ఖమైన ఒక్కజన మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజనులైన దేవుని కుమారుడు ఉన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టం చాలు బ్రదర్. జ్యోతుల వలె ప్రకాశించాలి అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే మనము వెలుగు బిడ్డలుగా జీవించాలి. అంటే వెలుగు బిడ్డలంటే ఏమంటే ఓపెన్నెస్ ఉండాలి. ఓపెన్నెస్. చాలాసార్లు భర్త భార్యకు తెలియకుండా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, లేకపోతే సీక్రెట్ లైఫ్ని కలిగి ఉంటాడు. అలాగే భార్య కూడా కొన్ని భర్తకు తెలియకుండా చేస్తూ ఉంటారు. కానీ దేర్ షుడ్ బి నో సీక్రెట్ లైఫ్. వెలుగు బిడ్డలంగా జీవించడం అంటే ఏంటంటే, నా జీవితంలో ఏదైనా సరే
అంతా కూడా అందరికీ, అంటే నా భార్యకి నా పిల్లలకి కనిపించేదిగా ఉండాలి. యూ షుడ్ బి ఓపెన్. సీక్రెట్ లైఫ్ని కలిగి ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కుటుంబంగా. నీవు వెలుగు బిడ్డగా ప్రకాశించాలి అంటే అర్థం ఏంటంటే నీలో ఎలాంటి చీకటి ఉండకుండా నీ లైఫ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అందరికీ కనిపించేదిగా ఉండాలి. స్పర్జన్ గారిని, ఒక దైవజన్ని అడిగారంట, అయ్యా నీ గురించి మేము ఇంటర్వ్యూ చేసి ప్రెస్లో నీ గురించి రిలీజ్ చేస్తాము. చార్ల్స్ స్పర్జన్ అని చాలా గొప్ప దైవజనుడు, మంచి వాక్యాన్ని బోధించేవాడు, అనేక మందిని దేవుని వద్దకు నడిపించాడు. ఆయన అన్నతో అంటే, అయ్యా నీవు ఏదైనా నా జీవితంలో చూసి రాసుకోవచ్చు, ఎక్కడికైనా నీవు ఏ పత్రికలో అన్నా రాసుకో, నా లైఫ్ అంతా ఓపెన్గా ఉంది అని చెప్పాడంట. చూడండి, వెలుగు బిడ్డలంటే ట్రాన్స్పరెంట్ లైఫ్ని కలిగి ఉండాలి. పరిశుద్ధతను మనం కలిగి ఉండడమే కాకుండా మన భార్యకి మనకి ఎలాంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ కలగకుండా మన లైఫ్ ఓపెన్గా ఉండాలి. అంటే నీ ఆఫీస్ లైఫ్ కావచ్చు, నీ యొక్క చర్చ్ లైఫ్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏది కూడా నీ భార్యకి నీకు మధ్యన సీక్రెసీ ఉండకూడదు. అలాగే భార్య కూడా అన్ని విషయాలు భర్తకి తెలియపరిచేదిగా ఉండాలి. మా వైఫ్ ఏది కూడా నా దగ్గర దాయదు, నేను ఉన్నా లేకున్నా మొత్తం అంతా హిస్టరీ అంతా చెప్తుంది. ఎవరన్నా చర్చ్లో ఎవరన్నా చెప్పినా కానీ అవన్నీ వచ్చి మళ్ళీ నాకు ఇంటికి వచ్చి చెప్తుంది. అంటే దేర్ షుడ్ బి నో సీక్రసీ. భార్యాభర్తలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, ఎందుకు సంతోషంగా ఉండడానికి కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ లైఫ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వెలుగు బిడ్డలుగా వాళ్ళు ప్రకాశించాలి. ఎప్పుడైతే వెలుగు నా మీద పడుతుందో నా లైఫ్లో ఉండే సమస్తము కూడా తేటగా అందరికీ కనిపిస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు వెలుగు బిడ్డలుగా జీవించండి అని చెప్తూ 3 విషయాలు చెప్తాడు. చూడండి ఏమంటాడు, ఆ వెలుగు బిడ్డలంగా జీవించడానికి ఏమేమి కావాలంట 3 విషయాలు చెప్తాడు. అక్కడ 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసిన 9వ వచనం చూడండి. వెలుగు సంబంధులైన సమస్త విధములైన మంచితనము, నీతిని, సత్యము వాటిలో కనబడుచున్నది. మంచితనము, వెలుగు బిడ్డలు అంటే అర్థం ఏంటంటే మంచి వ్యక్తిగా ఉండడము, చెడు కార్యాలను విసర్జించేవాడు, మంచిని చేసేవాడు, మంచిని కోరేవాడు, అందరికీ మంచి చేసేవాడిగా ఉండాలి, చెడు చేసేవాళ్ళగా ఉండకూడదు. మనం సాడీలు చెప్పే వారంగా ఉండకూడదు, ఇతరులను దూషించే వారంగా ఉండకూడదు, ఇతరులకు మంచి చేసే వారంగా మనం ఉండే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మంచితనమును కలిగిన వాడు వెలుగు బిడ్డ అని దేవుని వాక్యం చెప్తుంది. మంచితనం నీలో ఉండాలి. చెడుతనాన్ని మనం విసర్జించడమే కాకుండా మంచి కార్యాలు మనం చేసే వారంగా ఉండాలి. చర్చిలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ బంధువుల జీవితంలో కావచ్చు, అనేకులకు నీవు మంచి చేసే వ్యక్తిగా ఉండాలి. ఒక పాస్టర్ గారు నిన్న ఫోన్ చేశాడు, బ్రదర్ మా అబ్బాయికి వెనక అంతా ఇట్లా కురుపులు వచ్చినాయి, మా దగ్గర మంచి డాక్టర్ లేడు, ఆర్ఎంపీ చూపించాను కానీ ఆయన మందులు ఇవ్వలేదు అని చెప్తే, మా పాప డాక్టర్ కోర్స్ చేసింది కాబట్టి ఆమెను అడిగి ఆ ఫోటోలన్నీ పెట్టి ఆమె ఇంకొకళ్ళతో కన్సల్ట్ చేసి, ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మనం ఆయనకు కావాల్సిన మందులు అవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ మేము ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ ఆ బ్రదర్కి పంపించాము. ఆయన ఎంతో సంతోషించాడు, అయ్యో బ్రదర్ మీరు మా కోసం మంచి సాయం చేశారు. నేను అనేది ఏంటంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు మంచి కార్యాలు, నీతి కార్యాలు చేసే వారంగా ఉండాలి, మంచితనాన్ని కలిగి ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతుడు అంటే ఏంటంటే వాక్యానికి విధేయత చూపించేవాడు నీతిమంతుడు. సత్యమును వెంబడించేవాడు అంటే సత్యము ఏంటి? దేవుని వాక్యం సత్యము, దేవుడు సత్యము, త్రియేక దేవుడు సత్యము, దేవుని వాక్యం సత్యము, దేవుని ఆత్మ సత్యం. కాబట్టి ఆ సత్యవాక్యాన్ని మనము విశ్వసించి అంగీకరించి విధేయత చూపించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. మనము మంచిని చూపించే వారంగా ఉండాలి, నీతిమంతుడిగా జీవించాలి, సత్యాన్ని
వెంబడించే వారంగా ఉండాలి. అనేక చోట్ల ఈ రోజుల్లో సత్యాన్ని ఎరగకుండా జీవిస్తున్నారు చాలా మంది. సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యంలో ఉండే సత్యాన్ని వారు అంగీకరించట్లేదు. అందుకనే వాళ్ళ కుటుంబ జీవితము సంతోషంగా ఉండలేకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక 17:17లో మనం చూసినట్లయితే నీ వాక్యము సత్యమైనది అని యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 17:17లో మనం చూసినట్లయితే దేవుని వాక్యము సత్యమైన వాక్యాన్ని, ఈ సత్యమైన వాక్యాన్ని మనము విశ్వసించాలి, అంగీకరించాలి, విధేయత చూపించాలి. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రేమలో, పరిశుద్ధతలో, అంతేకాకుండా దేవుని యొక్క నీతిని కలిగి, మంచితనాన్ని కలిగి, సత్యాన్ని వెంబడించే వారంగా ఉండాలి. సత్యవాక్యాన్ని మనం వెంబడించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు సత్యవాక్యాన్ని ఏ కుటుంబం అయితే అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా కుటుంబాలు దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదు. భార్యాభర్తలు కలిసి వాక్యాన్ని చదువుకొని, ప్రార్థన చేసుకొని, సహవాసాన్ని కలిగి ఉండి, వాక్యం అనుసారంగా ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను, సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితంలో, కుటుంబ జీవితంలో మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రేమలో నడుచుకోవాలి, పరిశుద్ధతలో నడుచుకోవాలి, వెలుగు బిడ్డలంగా మనం ప్రకాశించే వారంగా ఉండాలి. మనలో ఉండే చెడు మన జీవితం అందరికీ కనిపించేదిగా ఉండాలి. ఎలాంటి భార్యాభర్తల మధ్యన ఎలాంటి విభేదాలు ఉండకూడదంటే, నీవు చేసే ప్రతి కార్యం ఆమెకు తెలవాలి, ఆమె చేసే ప్రతి కార్యము నీకు తెలవాలి. సీక్రసీ ఉండకూడదు. వెలుగు జీవితం అంటే ట్రాన్స్పరెంట్ లైఫ్. దేవుని కొరకు మనం ఒకరికొకరము సహకరించుకొని దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని వెలుగు కుటుంబంగా చేసుకొని మన ద్వారా తన వెలుగుని అనేకులకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 5:16 ఏం చెప్తున్నాడు? మీరు లోకమునకు 14 మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 16 చూడండి. 16 ఏమంటుందంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవునికి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. మీరు ఎప్పుడైతే భార్యాభర్తలు ప్రేమతో జీవిస్తారో, పరిశుద్ధతలో జీవిస్తారో, వెలుగులో జీవిస్తారో, అప్పుడు చుట్టూన్న వారు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మిమ్మల్ని చూసి వారు కూడా మీతో సహవాసం కలిగి మీ వలే వాళ్ళు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెలుగు బిడ్డలంగా ప్రకాశించాలని, వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలని పౌలు ఫిలిప్పీ పత్రిక 5:2-15 అంటాడు. అలాగే దేవుని కొరకు మనం ప్రకాశించే వారంగా ఉండాలి. ఈ క్రైస్తవ జీవితము ఒట్టి మన వరకే కాదు, కానీ నీవు నీ కొరకే కాదు, నీ భార్య పిల్లల కోసమే కాదు, కానీ అనేకులకి మార్గదర్శిగా ఉండడానికి దేవుడు మనల్ని ఒక కుటుంబంగా జతపరిచాడు. God has ordained the family life not only a blessing for your wife, to your husband, to your children, but to entire community. నీ సంఘానికి, నీ యొక్క సరిహద్దుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నీవు మార్గదర్శిగా ఉండాలని దేవుడు నిన్ను ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడు. అలా ఉండడానికి మనలో ఏముండాలి? వెలుగు జీవితం ఉండాలి, ప్రేమ కలిగిన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాము? అనేకులకి మాదిరిని చూపించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు జీవితం అంటే మనము మంచి క్రియలను, సత్కార్యములను చేసే వ్యక్తిగా ఉండాలి, మంచి నీతిమంతుడిగా జీవించే వ్యక్తిగా ఉండాలి, సత్యాన్ని వెంబడించే వ్యక్తిగా ఉండాలి.
రోమిల్గా యోహాను సువార్త 8:31-32 ఏమంటాడంటే, యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా మేము నిన్ను నమ్ముకున్నాం, మేము ఇప్పుడు చేయాలి, ఏం చేయాలి అని అడిగినప్పుడు యోహాను సువార్త 8:31-32 చూడండి. అక్కడ మీరు నా వాక్యాన్ని ధ్యానించి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, మీరు నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పాను. చూడండి, సత్యము, మీరు నా వాక్యాన్ని నమ్ముకొని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే అప్పుడు మీరు సత్యవంతులుగా ఉంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క స్వతంత్రాన్ని మన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తామో, విశ్వసించి అంగీకరించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తాము, అప్పుడు మనము స్వతంత్రులుగా ఉంటాము. వి విల్ బి ఫ్రీ. ఆత్మీయమైన స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి సంతోషము సమాధానంతో మనని నింపి మనము ఆయన కొరకు జీవించే వ్యక్తులంగా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రేమలో నడిచే వారంగా ఉండాలి, పరిశుద్ధతలో నడిచే వారంగా ఉండాలి, వెలుగులో నడిచే వారంగా ఉండాలి. ఈ 3 లక్షణాలను మన వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తలము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మన దాంపత్య జీవితము దేవునికి మహిమకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చెప్తాను, చెప్పాక సెకండ్ సెషన్లోకి వెళ్దాము. 15వ వచనం చూడండి. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి ఎంత చక్కగా, ఎంత క్లియర్గా పౌలు చెప్తున్నాడు. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక ఎలా జీవించాలంట? జ్ఞానుల వలె జీవించాలి. క్రైస్తవ కుటుంబములో ఉండాల్సిన 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానవంతులుగా జీవించాలి. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాము. దేవుని వాక్యము మనం ప్రతిరోజు చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు, నెమరు వేసుకోవచ్చు. ఆ దేవుని వాక్యం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం ఏం పొందుకుంటాము? జ్ఞానాన్ని పొందుకుంటాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. యేసు ప్రభుని నీవు అంగీకరించావు, ఆయనని నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటన్నమాట? నీవు అజ్ఞానము నుంచి జ్ఞానములోనికి ప్రవేశించావు. అయితే ఎవరంట జ్ఞానవంతుడు? చూడండి 15వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎఫెసీ 5:15 ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు చూడండి. దినములు చెడ్డవి గనక మనము పోనీయక సద్వినియోగం చేసుకునండి. సమయాన్ని వృధా చేసుకునేవాడు జ్ఞానవంతుడు అంటారా అండి? చాలాసేపు మనం టీవీని చూస్తున్నాం, చాలాసేపు ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, కానీ దేవుని వాక్యాన్ని కనీసం 5 నిమిషాలు ఇద్దరు కలిసి కూర్చొని, బ్రదర్ పొద్దున్నే లేకపోతే సాయంత్రమో ఈవినింగో ఏదో ఒక టైంలో, అయ్యా బ్రదర్ నడవండి, భార్యను పిలిచి చదువుదాం దేవుని వాక్యాన్ని అని 5 నిమిషాలు చదివి 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి వాళ్ళ దగ్గర టైము ఉండదు. సమయాన్ని సద్వినియోగపరచుకోనండి అంటున్నాడు. జ్ఞానవంతులుగా జీవించండి అని చెప్తున్నాడు. చాలా మంది సమయాన్ని వృధా చేసేవారుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో మనం అలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం ద్వారా మన కుటుంబ జీవితంలో, మన ఫ్యామిలీ లైఫ్లో మనం ఏమవుతున్నాము? నష్టాన్ని పొందుకుంటున్నాము. విలియం కేరీ అనే దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ తల్లిగారికి వాళ్ళ తల్లిదండ్రులకి
16 మంది పిల్లలండి. ఎంతమంది అండి? 16. విలియం కేరీను వాళ్ళ తల్లిదండ్రులకు 16 మంది పిల్లలు. ఈ రోజుల్లో మనం ఒకరో ఇద్దరో ఉంటేనే చాలా కష్టపడిపోతాం అనుకోండి. అయితే ఈ విలియం కేరీ వాళ్ళ తల్లి ప్రతిరోజు నేను చదివాను 2 అవర్స్ ప్రేయర్ చేసేదాన్ని. ఎన్ని అవర్స్ బ్రదర్? ప్రతిరోజు. ఎంతమంది పిల్లలు అన్నాను? 16 మంది పిల్లలు. ఎంత వంట వండాలి? ఒక డేక్ష వండాలి. మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళకి స్కూళ్ళకి పంపాలి, కాలేజీలకు పంపాలి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాక మళ్ళీ లంచ్ డిన్నర్ తయారు చేసి పెట్టాలి, ఇంకా రకరకాలు చేయాలి కదా. ఇక దీనికే టైం సరిపోదు. అయితే ఆ తల్లి గారు ప్రతిరోజు కూడా ఏం చేసేదంట? 2 అవర్స్ని ప్రేయర్లో గడిపేదంట. అంటే ఆమె ఏం చేస్తున్నట్టు బ్రదర్? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. అట్లా అంటే పోయి ఆమె పక్కింటి వాళ్ళతో గంటసేపు మాట్లాడవచ్చుగా, ఉట్టిగానే పోయి టైం పాస్ వీళ్ళ గురించి చెప్పుకుంటా. కానీ 2 అవర్స్ ప్రేయర్ చేస్తుంది డైలీ. వారానికి ఒకరోజు ఒక పిల్లోడిని, అంటే ఆ 16 మంది పిల్లలు కదా, వారానికి ఒకరోజు ఒక పిల్లోడిని కూర్చోబెట్టి వాక్యం చెప్పి ప్రేయర్ చేసి దేవుని మాటలు ఆ పిల్లోడికి చెప్పేదంట. అంటే ఆ 16 మందిని ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరో ఒకరికి కూర్చోబెట్టి ఇండివిజువల్గా ప్రేయర్ చేసి వాక్యం చెప్పి ప్రేయర్ చేసేది. అలాంటి దైవజనురాలని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి విలియం కేరీను ఇంకొక బ్రదర్ని వాళ్ళని పెద్ద దైవజనులుగా దేవుడు ఆశీర్వదించి ఆ ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు గొప్ప పరిచర్య చేయగలిగారు. చూడండి, ఆ తల్లి గారు సమయాన్ని సద్వినియోగపరచుకుంది. 16 మంది పిల్లలు, 2 చనిపోయారు అనుకోండి, 14 మంది మిగిలారు. ఆ 14 మందికి వంటలు వండుకుంటూ, వాళ్ళకి అన్ని గిన్నెలు కడుక్కుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, రకరకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ కూడా ఏం చేసేదండి? ప్రతిరోజు 2 అవర్స్ ప్రేయర్ చేసేది. మళ్ళీ ప్రతిరోజు ఎవడో ఒక పిల్లోడిని పిలిచి వాక్యం చెప్పి ప్రార్థన చేసేది. అలా చేసినందుకు వాళ్ళ ఇంట్లోంచి దేవుడు గొప్ప దైవజనులని పరిచర్య చేయడానికి ఒక గొప్ప దైవజనులని తయారు చేశారు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం? మనకి టైం దొరికినప్పుడు బైబిల్ని చదువుతున్నామా? టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం గురించి, ఇంకా సంఘం గురించి, ఇంకా పరిచర్య గురించి, సేవను గురించి మనం బాధ్యత తీసుకొని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చూడండి, ఎంతో సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సింది మనము అనవసరంగా స్పెండ్ చేసే వారంగా ఉంటున్నాము. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు మనని కోరేదంటే జ్ఞానవంతులుగా జీవించాలి, మన సమయాన్ని సద్వినియోగపరచుకునే వారంగా ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్తాడు. ఆ మాట మధ్యాహ్నం డిస్కస్ చేద్దాము. చూడండి, 18వ వచనంలో ఏమంటాడో చూడండి. మీరు మద్యముతో మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారము కలది, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం 15వ వచనం చదువుకున్నాం. అజ్ఞానులు కాక జ్ఞానులై నడుచుకొని జాగ్రత్త పడుడి. ఇందు నిమిత్తము మీరు అవిధేయులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొని మరియు మద్యంతో మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారం కలగు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాటను ఇక్కడ పౌలు మనకు బోధిస్తున్నాడు. చూడండి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంతేకాదు, రెండవది ఏం చెప్తున్నాడు? ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి. చూడండి, చాలా మంది మన హిందూ ఫెస్టివల్స్ కావచ్చు, ఇంకా రకరకాల అదర్ రిలీజన్స్లో ఫెస్టివల్స్లో కావచ్చు, ఏమవుతుందంటే వాళ్ళ రిలీజన్ ఏం చెప్తుందంటే మద్యాన్ని దాగి వాళ్ళు ఆ యొక్క విగ్రహం ముందో లేకపోతే దాని ముందో డాన్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మద్యం ద్వారా ఏం చేస్తున్నారు? ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు మద్యం దాగి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరలేదు. ఎందుకంటే అందులో ఏముందంట? దుర్వ్యాపారం ఉంది. చూడండి, చాలా మంది తాగుబోతులుగా మార్చబడి వాళ్ళ ధనాన్ని అంతా కూడా డబ్బులు ఆ సారా కొట్టుకే అంకితం చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో
పాడైపోయినాయి. దేనివల్ల? మద్యం వల్ల. చాలా మంది తాగుబోతులుగా ఉండి పొద్దున్న రాత్రి ఇక టైం అనేది లేదు కాబట్టి తాగేసి ఆ తాగుడు ద్వారా దుర్వ్యాపారము అంటే డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది? కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఉండదు. భార్య పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరు. అంటే మద్యముతో మత్తులై ఉంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు మద్యముతో మత్తులై ఉంటే మీకేమవుతుంది? నష్టం కలుగుతుంది. మీకు మీ డబ్బంతా వేస్ట్ అవుతుంది, మీ సమయం అంతా వేస్ట్ అవుతుంది. మద్యంతో నింపబడిన వాడు ఏమన్నా యూస్ఫుల్ పని చేయగలదా అండి? చేయలేడు. బాధాకరమైన విషయం. సిబిసిలో నేను అటెండ్ అయ్యేవాడిని చిన్నప్పుడు. కొంతమంది డ్రింక్ చేసి కూడా చర్చికి వచ్చేవారు. నేను గమనించాను చాలామంది. వాళ్ళ పక్కన కూర్చుంటే వాసన కూడా వస్తుంది. మరి అలాంటి స్థితిలో ఉన్నామేమో మన జీవితము. అలాంటి కుటుంబం సంతోషంగా ఎలా ఉండగలుగుతుందండి? ఎప్పుడైతే నీవు మద్యముతో నింపబడి ఉంటావో, మత్తులై ఉంటావో, మరి ఆ స్పీకర్ని అందరినీ క్రిటిసైజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు మద్యంతో మత్తులై ఉంటారు. మరి అలాంటి మద్యంతో నీవు ఉన్నట్లయితే నీ డబ్బుని, నీ సమయాన్ని, సమస్తాన్ని దుర్వ్యాపారానికి వాడుతూ నీకు నష్టం జరుగుతూ నీ కుటుంబానికి మరి ఎలాంటి లాభం జరగకుండా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్తున్నాడు. మరి మద్యాన్ని విడిచిపెట్టి ఏమి ఉండాలంట? దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలిగా ఎందుకు అర్పించబడ్డాడంటే, ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ద్వారా మనకి రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, నీతిగల జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనను విశ్వసించిన వారు మద్యాన్ని వదిలిపెట్టాలి. చాలా మంది బిలీవర్స్ కూడా ఈ త్రాగుబోతులుగా ఉంటున్నారు. అనేక మంది వ్యభిచారులుగా ఉంటున్నారు. కొరింథీ సంఘం అదే కదా. దేవుడు వాళ్ళని రక్షించాడు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? మద్యముతో నింపబడిన వారుగా ఉన్నారు. అపవిత్ర జీవితాన్ని, వ్యభిచారులుగా జీవిస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులే, విశ్వాసులే, కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. వాళ్ళ జీవితంలో మద్యముతో మత్తులై ఉండకుండా దేవుని ఆత్మతో నింపబడిన వారమై మనం ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మద్యం అనేది చాలా దుర్వ్యాపారం. అంటే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆల్కహాల్ని కన్స్యూమ్ చేస్తారో డైరెక్ట్గా వాళ్ళ లివర్లోకి వెళ్తుంది. ఆ లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ లివర్ డ్యామేజ్ అవ్వడానికి దానికి ఏం ఆపరేషన్ లేదండి. హార్ట్ సర్జరీ అయితే చేస్తారు, ఇంకేదన్నా అయితే చేస్తారు. కాబట్టి లివర్ పాడైతే ఏమీ చేయలేరు. మా ఓన్ వైఫ్ కజిన్, యంగ్ ఫెలో, 45 మ్యాక్సిమం 46, 47 ఉంటాడు. తాగి ఆయన లివర్ పాడైంది. చిన్న పిల్లలు ఇద్దరు. ఆయన హీ డైడ్, చనిపోయాడు. చూడండి, వాళ్ళకి ఎంతో ఆస్తి అన్నీ ఉన్నాయి, కానీ మద్యం వలన ఆయన ఏమైపోయాడంటే దానికి బానిస అయిపోయి, దాని ద్వారా ఆయన లివర్ పాడైపోయి ఆయన చనిపోయే స్థితికి వచ్చింది. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి కూడా మద్యముతో మత్తులై ఉంటున్నారు, లేకుంటే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ కొరింథీ సంఘాన్ని పౌలు ఖండిస్తున్నాడు. నీ అపవిత్రతను వదిలిపెట్టండి, మీలో ఉండే ఆ జారత్వాన్ని తీసివేయండి, మీలో ఉండే ఆ యొక్క తాగుబోతనాన్ని విడిచిపెట్టండి, దేవుని బిడ్డలుగా మీరు మార్చబడండి అని వాళ్ళకి సందేహించినప్పుడు ఆ మొదటి పత్రిక 4 పత్రికలు రాశాడు, కానీ మన దగ్గర 2 ఉన్నాయి. 2వ పత్రిక ఎప్పుడైతే రాశాడో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి వాళ్ళ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే, మద్యముతో మీరు మత్తులై ఉండకుండా
దాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మతో నింపబడిన వారమై మన సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని యొక్క చిత్తాన్ని మన వ్యక్తిగత జీవితంలో నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడు మన యొక్క కుటుంబ జీవితము, మన వ్యవహారిక జీవితము, కుటుంబ జీవితము సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతుంది అని దేవుని వాక్యంలో మనకి రాయబడినట్లు మనం చూస్తున్నాము. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. మనలో ఉండే ఆ యొక్క జారత్వం కావచ్చు, మనలో ఉండే ఆ వ్యభిచారం కావచ్చు, మనలో ఉండే ఆ తాగుబోత్తనం కావచ్చు, అది ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో అప్పుడే మనని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని మీరు జ్ఞానవంతులై జీవించండి, అజ్ఞానంలో జీవించకండి, అపవిత్రతలో జీవించకండి అని చెప్తున్నాడు పౌలు. మీరు ప్రేమను కలిగి జీవించండి, పరిశుద్ధతను కలిగి జీవించండి. అంతేకాదు దేవుని యొక్క వెలుగు బిడ్డలుగా శరీరంలో ఉండే లోకాన్ని మనం తీసివేసుకున్నప్పుడే మనని మనం పరిశుద్ధపరచుకోగలుగుతాము, దేవుని యొక్క కార్యాలను మనం చేయగలుగుతాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరిట ఈరోజు మిమ్మల్ని కోరేది ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మిమ్మల్ని మీరు అజ్ఞానులుగా కాక జ్ఞానవంతులుగా జీవించండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. జ్ఞానాన్ని పొందుకోవడం అంటే మన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. జ్ఞానాన్ని పొందుకోవడం అంటే మన యొక్క తాగుడు అలవాటుని వదిలిపెట్టి మనము పరిశుద్ధంగా జీవించి ఆత్మ ద్వారా నడిపించబడే జీవితము. అజ్ఞానులుగా జీవించడం అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై, వాక్యంలో ఉండే దేవుని మర్మాలను ఎరిగిన వారమై దేవునికి లోబడి జీవించే జీవితము. అందుకనే పౌలు అంటాడు, మీరు దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవునితో నడిచేవారు ప్రేమలో నడుస్తారు, దేవునితో నడిచేవారు పరిశుద్ధతలో నడుస్తారు, దేవునితో నడిచేవారు వెలుగులో నడుస్తారు, దేవునితో నడిచేవారు జ్ఞానంతో నడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము కపుల్స్గా కూడుకున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనము అంగీకరించాలి అని దేవుని వాక్యం మనకి సూటిగా చెప్తుంది. ఒకవేళ నీవు ఇంకా అజ్ఞానుడిగా ఉంటే, ఇంకా అపవిత్ర జీవితంలో ఉంటే, ఈ రోజైనా నీవు తీర్మానం చేసుకోవాలి, నేను ఈ యొక్క దుర్వ్యాపారాన్ని వదిలిపెడతాను, అపవిత్రతను వదిలిపెడతాను, దేవునికి ఆయాస్కరమైన మార్గాలను నా జీవితంలోంచి తొలగించుకుంటాను, దేవుని కొరకు నేను పరిశుద్ధపరచబడతాను, దేవుని ప్రేమతో నింపబడతాను, దేవుని కొరకు వెలుగు బిడ్డగా ప్రకాశిస్తాను, దేవుని కొరకు మంచి కార్యాలు, నీతి కార్యాలు, దేవునికి మహిమ తెచ్చే కార్యాలను నేను చేయడానికి జ్ఞానవంతుడిగా జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అజ్ఞానుల వలె కాక ఎలా జీవించాలి? జ్ఞానవంతులుగా జీవించాలి. మరి ఈ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయాన్ని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 5వ విషయం 21వ వచనంలో ఉంది. 5వ విషయం ఏముంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. వాక్ ఇన్ సబ్మిషన్, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తుంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకరికొకరు సమర్పించుకోవాలి. భార్య భర్తకు సమర్పించుకోవాలి, భర్త భార్యకు సమర్పించుకోవాలి. సబ్మిషన్ టు వన్ అనదర్, అది దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు ఎలాగైతే మిమ్మల్ని రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడో, దేవుడు ఎలాగైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నాడో, సమర్పించుకున్నాడో, అలాగే మీరు కూడా భార్యకి భర్త సమర్పించుకోవాలి, భర్త భార్యకు సమర్పించుకోవాలి. అంటే ఒకరి అవసరాలను ఒకరు తీర్చేవారిగా ఉండాలి. మనమేదో మన కోసం జీవించడానికి దేవుడు మనని కుటుంబంగా ఏర్పరచుకోలేదు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనము భార్య కోసము, పిల్లల కోసము, ఇతరుల సంఘస్థుల కోసము మనం జీవించే వారంగా. సబ్మిట్ టు వన్ అనదర్, ఒకరికొకరు సమర్పించుకోండి అని పౌలు చెప్తున్నాడు. అంటే సమర్పణ అంటే మనము మన కోసం కాక మనము
మన భార్య కోసము, మన పిల్లల కోసము, లేకుంటే మన సంఘం కోసము, మన విశ్వాసుల కోసము మనం జీవించే వారంగా ఉండాలి. ఈరోజు చాలామంది స్వార్థపరులుగా జీవిస్తున్నారు. వాళ్ళే నాకే అన్నీ కావాలి, నా భార్యకున్నా లేకున్నా పర్వాలేదు, లేకపోతే నా పిల్లలకున్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, కానీ అన్నీ కూడా నాకే కావాలి. అంటే వి వాంట్ టు హ్యావ్ ఎ సెల్ఫిష్ లైఫ్. మనము మన వ్యక్తిగత జీవితాన్నే ప్రేమించే వారంగా ఉంటాము. కానీ నీవు పెళ్లి చేసుకున్నావు ఎందుకు? నీ భార్యను ప్రేమించడానికి, నీ పిల్లల్ని ప్రేమించడానికి, వాళ్ళు ఒకరికొకరు సమర్పించుకొని జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. సమర్పణ లేని భార్యాభర్తలు సంతోషంగా జీవించలేరు. దే కెనాట్ లివ్ హ్యాపీలీ. ఎప్పుడైతే మనం ఒకరికొకరు సమర్పించుకున్నప్పుడే మనం సంతోషంగా జీవించగలుగుతాము. మన ద్వారా సంఘం కూడా ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైతే సమర్పణ ఉంటుందో భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, మన ఉద్యోగంలో ఉండే మన ఎంప్లాయీ మధ్యన ఉండే సంబంధాలన్నీ కూడా సక్రమంగా నడుస్తాయి. ఎప్పుడైతే అవి సక్రమంగా ఉంటాయో అప్పుడు మన సంఘము సక్రమంగా, మన కుటుంబం సక్రమంగా ఉంటుంది, మన సంఘము సక్రమంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మనం అందరం కూడా గ్రహించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మొట్టమొదటిగా ప్రేమను కలిగి జీవించాలి, దేవుని ప్రేమను కలిగి జీవించాలి, పరిశుద్ధతను కలిగి జీవించాలి, వెలుగు బిడ్డలంగా ట్రాన్స్పరెంట్ లైఫ్ని కలిగి ఉండాలి. మనము ఏది కూడా దాచిపెట్టొద్దు. మన భార్యకి మధ్యన కానీ, పిల్లలకు కానీ, మన పిల్లలకు కూడా మనం చూడాలి. మనం ఎలా జీవిస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం అన్నీ కూడా వాళ్ళు చూసి తెలుసుకోగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞానవంతులుగా వెలుగులో జీవించాలి. జ్ఞానవంతులుగా మన సమయాన్ని సద్వినియోగపరుచుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా మన కుటుంబం విషయం మన భార్యాభర్తలు ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉంటే నాకు అన్నీ కూడా కొనుక్కోగలను అని మనం అనుకుంటాం. నీవు మోకరించి, భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి సమర్థుడు. You need not ask anybody. You need not approach anybody. ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహించగలడు. ఎప్పుడైతే నీవు అన్యోన్య సహవాసాన్ని కలిగి దేవునికి మొరపెడతావో అప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీ ద్వారా తన ఉద్దేశాలను నీ యొక్క కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, నీ పరిచర్య జీవితంలో కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి 5 మాటలు మన వ్యక్తిగత జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. తర్వాత నెక్స్ట్ సెషన్లో భార్యాభర్తల గురించి మాట్లాడినప్పుడు ఈ అంశాలు కొన్ని మళ్ళీ మనం ధ్యానిస్తాము. కాబట్టి దయతో మీరు 5 మాటలు గుర్తుపెట్టుకోవాలని, ప్రేమను కలిగి జీవించాలి, రెండవది పరిశుద్ధతను కలిగి జీవించాలి, వెలుగు బిడ్డలుగా ట్రాన్స్పరెంట్ లైఫ్ని కలిగి ఉండాలి, జ్ఞానవంతులుగా జీవించాలి, సమర్పణ కలిగి జీవించాలి. 5 విషయాలు మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, మన భార్యాభర్తల జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలను మనం కలిగి ఉంటామో అప్పుడు తప్పకుండా మనం చేసే ప్రార్థనని దేవుడు అంగీకరించి మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. భార్యాభర్తల మధ్యన ఉండే సహవాసం గురించి మనం 2వ సెషన్లో మాట్లాడదామని తీర్మానం చేసుకున్నాము. దయచేసి కొంతసేపు మనం రిలాక్స్ అయ్యాక మళ్ళీ 2nd సెషన్ తీసుకుంటాము. బ్రదర్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ మహా గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సెమినార్కి చేసినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. హృదయపూర్వక ఆహ్వానాన్ని హౌస్ ఆఫ్ గాడ్ సంఘం పక్షముగా, డాక్టర్ నిర్మల్ కుమార్ గారి పక్షముగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. భార్యాభర్తల జీవితంలో వారు ఎలా నడవాలి అనే విషయాలు 5 విషయాలు మనము విన్నాము. మరి దేవుడు ఒకవేళ అలాంటి లైఫ్ మనకి లేనట్లయితే డెఫినెట్గా
ప్రభు ఈరోజు నాతో కూడా ఒక స్పష్టమైనటువంటి మాట మాట్లాడారు. కాబట్టి అలాంటి జీవన విధానం మనలో సరిగా లేనట్లయితే ఈరోజు మనం సరి చేసుకుని మరి దేవునితో మళ్ళా రెన్యువల్ చేసుకుని మరి నూతన బలముతో శక్తితో మనము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించుగాక. మరి డాక్టర్ నిర్మల్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబమును బహుగా ఆశీర్వదించి అభివృద్ధిపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుని సేవ పట్ల చాలా భారం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన ఉద్యోగం చేసుకుంటూనే ప్రతి మాసము కొన్ని వేల రూపాయలు ప్రభు సేవ కొరకు మరి ధారాళంగా ఖర్చు పెడుతూ అనేక ప్రాంతాలలో ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఎంతో మందిని దేవుని వైపుకు ఆకర్షిస్తున్న దైవ సేవకులు మన మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషకరం. దేవుడు వారిని మరింత ఆరోగ్యంతో, శక్తితో, బలంతో, జ్ఞానంతో నింపి రాబో కాలంలో గొప్ప సేవకులకు వారిని సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. దయచేసి కొన్ని అనౌన్స్మెంట్స్ గమనించండి.